హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు చదవబోతున్నారు మై డియర్ రాక్షసి స్టోరీ ఎపిసోడ్ 3. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. పెళ్ళికి ఒప్పుకోవే రాక్షసి, నీకు ఏ బాధ లేకుండా చూసుకుంటాను, నన్ను నమ్మవే అంటూ మరోమారు ప్రణయపు యుద్ధానికి తెరతీశాడు అతడు. అతడిలో ఆమె కరిగిపోయి అతడికి ఎనలేని హాయిని ఇచ్చింది. తెల్లవారి ఆమె గుండెలపై పసిపాపలా నిద్రపోతున్న అతన్ని చూస్తూ ఉంది అవంతిక. పడుకుంటే ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు. తెల్లటి చర్మం రంగు, 6 అడుగులు ఉంటాడేమో. హెయిర్ కూడా స్టైల్గా చేయించుకున్నాడు. ఒత్తైన కనుబొమ్మలు, హ్యాండ్సమ్ హంక్లా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఏమీ తెలియని బుజ్జాయిలా ఆమెను గట్టిగా వాటేసుకొని వదిలితే ఎక్కడ పారిపోతుంది ఏమో అన్నంత గట్టిగా అవంతికని వాటేసుకొని పడుకున్నాడు ఆమె పైనే. తెల్లవారేసరికి ఆమెకి నిద్ర పట్టగా అతడి జుట్టులో వేళ్ళు పెట్టి నిమురుతూ అతడు లేచే వరకు ఎదురు చూస్తూ ఉంది. అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఊరికే పరిచయమైన నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. కానీ మీతో శరీరం పంచుకున్న నేను జీవితాంతం మీ భార్యగానే ఉండాలి అనుకుంటున్నాను. మీరు తాకిన ఈ శరీరాన్ని మరొకరికి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. మీరు నన్ను సంవత్సరం తర్వాత విడిచిపెడతాను అంటున్నారు. కానీ చావు వరకు నేను మీ భార్యగానే బతకాలి. నేను మీలో కలిసిపోయినప్పుడే నా జీవితాన్ని మీకు రాసి ఇచ్చేశాను. ఇక నా జీవితాన్ని మీరు ఎటు తీసుకువెళ్తే అటే వస్తాను. కానీ నాకు జీవితాంతం మీ భార్యగానే ఉండాలి అన్న కోరిక పుట్టిందండి. నన్ను అలా ఉండనిస్తారా? కలకాలం మీ భార్యగా మధ్యలోనే వదిలేసి నా చావు నన్ను చావమని వదిలేస్తారా? నాకు మీతోనే కలిసి ఉండాలి అని ఉందండి. ఇది పెద్ద అత్యాశ అవుతుంది అని తెలుసు నాకు. కానీ మీతో శరీరం పంచుకున్నాక మీరే నా భర్త. ఇక మీరు అవునన్నా కాదు అన్నా నాకు మీతో జీవితాంతం కలిసి మీ భార్యగా ఉండాలి అని ఆశగా ఉంది. కానీ అది నెరవేరుతుందో లేదో మీ చేతుల్లోనే ఉంది అని తన తల కింద ఉన్న పిల్ల మీదకి జారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ అతడి నుదుటిన ముద్దు పెట్టుకుంది అవంతిక ప్రేమగా. ఆ ముద్దుకి అతడు చిన్నగా కదిలి ఇంకా గట్టిగా అవంతికని హత్తుకొని, ఓయ్ రాక్షసి పడుకోవే అన్నాడు నిద్రమత్తులోనే. ఏవండి అని పిలిచింది అవంతిక మెల్లిగా. హా ఏంటే అన్నాడు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి, కాస్త మీరు పక్కన పడుకోరా అంది. ఓకే ఆగు అంటూ మెల్లిగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి పక్కన పడుకున్నాడు అతడు లేవగానే అప్పుడు అవంతిక తేలికగా ఊపిరి తీసుకొని మెల్లిగా లేచి కూర్చుని పక్కనే ఉన్న టవల్ ఒంటికి చుట్టుకొని వాష్రూమ్కి వెళ్ళింది. అవంతిక వాష్రూమ్కి వెళ్ళి హాట్ వాటర్తో ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఆమె వంటి నిండా అతడు చేసిన గాయాలు మండుతూ ఉంటే వాటిని తడుముకుంటూ చిన్నగా నవ్వుకొని గంటపాటు తీరిగ్గా స్నానం చేసి అతడు పడుకునే ఉన్నాడు అని బయటికి వచ్చి చీర కట్టుకుంటూ ఉంటుంది అవంతిక. కానీ ఎప్పుడు లేచాడో అతడు సడన్గా వచ్చి అవంతికని వెనక నుండి చుట్టేశాడు. అతడు సడన్గా అలా హత్తుకోవడంతో అవంతిక ఒక్కసారిగా ఉలిక్కిపడి మిర్రర్లో నుండి అతడి వైపు చూసింది. ఇప్పుడే ఎందుకు కట్టుకుంటున్నావే అన్నాడు అతడు అవంతిక మెడ మీద పెదాలతో రాస్తూ మెత్తగా. అతడి మాటలకు సైలెంట్గా ఉంది అవంతిక. నాకు మార్నింగ్ సెషన్ కూడా స్టార్ట్ చేయాలని ఉందే అన్నాడు. ఆ మాటకి అవంతిక గుటకలు మింగుతూ మళ్ళీనా అంది బెదురుగా. హా నిన్ను అలా చూస్తుంటే నా మూడ్ అమాంతంగా పెరిగిపోయింది. నీదే తప్పు మరి నాకు అలా చూపించడం అన్నాడు అతడు ఆమె వీపు మీద అతడి ముక్కుతో రాస్తూ. నేనేం కావాలని చేయలేదండి, చీర కట్టుకుంటున్నాను అంతే కదా అంది అవంతిక అమాయకంగా. నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా ఇప్పుడు నేను ఆగలేనే, నాకు ఇంకొకసారి కావాల్సిందే అంటూ మళ్ళీ అవంతికని ఎత్తుకొని బెడ్ మీద చేర్చాడు అతడు. అతడిని బెదురు కళ్ళతో చూస్తూ చాలా క్యూట్గా చూసింది అవంతిక. ఆమె చూపులకు అతడు చిన్నగా నవ్వి, ఏంటే రాక్షసి అలా చూస్తున్నావు అన్నాడు. ఇప్పటికే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, మీరు మళ్ళీ అంటుంటే భయం వేస్తుంది అని చెప్పింది అవంతిక మెల్లిగా. ఈ 1 ఇయర్ పాటు ఇదే రిపీట్ అవుతుంది. నిన్ను చూస్తే నాకు వదలాలి అని అస్సలు అనిపించట్లేదే. కాబట్టి అలవాటు చేసుకో. ఇప్పుడు ఇలా అలవాటు చేసుకుంటేనే కదా తర్వాత నీకు అలవాటు అయ్యేది అంటూ మెల్లిగా ఆమెను ఆక్రమించుకున్నాడు అతడు. అతడి మాటలకు ఇష్టంగా ఆమెని అతడికి అప్పగించుకొని అతడి కోరిక తీర్చి అలసిపోయి అతడి ఎద మీద వాలింది అవంతిక. పీక్కుపోయిన ఆమె మొహాన్ని అతడు పరీక్షగా చూసి, నిన్నటి నుండి నువ్వు ఏమీ తినలేదు కదే అసలు? మర్చిపోయాను అని ఆమెని వదిలి ఏదైనా తినడానికి ఆర్డర్ చేస్తాను. అలాగే ఫ్రెష్ అవ్వవే నువ్వు, కాస్త జ్యూస్ తాగుదువు అన్నాడు ఆమె జుట్టు సవరిస్తూ.
నిద్ర వస్తుందండి, కాసేపు పడుకుంటాను అంది అవంతిక. ఏమైనా తిడి పడుకుందువు గాని లేవవే, ఆలోపు నీకు నేను డ్రెస్సెస్ తీసుకొస్తాను, నువ్వు ఇలా శారీలో ఉంటే నాకు ఇంకా మతిపోతుంది అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆమెను వదిలి అతడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు. అతడు వచ్చేసరికి ఆమె ఇంకా లేవలేదు. పాపం అలసిపోయి సొమ్మసిల్లి అలాగే పడుకొని ఉంది. అతడు అవంతిక దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని, ఓయ్ లేవవే, ఫ్రెష్ అయి పడుకుందువు గాని లే, అలానే పడుకుంటే ఇంకా నీరసం వస్తుంది అంటూ అవంతిక బుగ్గల మీద తట్టాడు. అతడి మాటలకి మత్తుగా కళ్ళు తెరిచి అతడి కళ్ళల్లోకి చూస్తూ, మీ పేరేంటండి అని అడిగింది అవంతిక. నా పేరు కూడా తెలియకుండానే నాతో ఇలా ఉన్నావా అని అడిగాడు అతడు నవ్వుతూ. మీరు చెప్పలేదు కదా అండి, అందుకే తెలియలేదు అని చెప్పింది అవంతిక అమాయకంగా. ఆమె అమాయకత్వానికి అతడు మెస్మరైజ్ అవుతూ, నా పేరు ఆర్యన్ అని చెప్పాడు. అతడినే రెప్పకొట్టకుండా చూస్తూ ఉంది అవంతిక పాప. ఎందుకే అలా చూస్తున్నావు అన్నాడు ఆర్యన్ ఆమె జుట్టు సవరిస్తూ. మీరు చాలా అందంగా ఉన్నారండి, కానీ ఎందుకు ఇలా అమ్మాయిలతో గడపడం, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అంది అవంతిక అమాయకంగా. పెళ్లి చేసుకొని ఆ బంద్యాలు బాధ్యతలు అంటూ నన్ను వాటిలో చచ్చిపోమంటావా ఏంటే? నాకు అవి అంటేనే ఇరిటేషన్. పెళ్ళి, పిల్లలు, బంధాలు, బాధ్యతలు, బ్లా బ్లా అవన్నీ విని విని చిరాకు వచ్చేసిందే. అలాగే చూసి కూడా. నాకు వాటన్నిటి మీద నమ్మకం లేదు. అమ్మాయిని చూసామా, ఎంజాయ్ చేసామా, మన లైఫ్ మనం లీడ్ చేసామా అంతే. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తన బాధ్యత, మళ్ళీ పిల్లలు, ఇదంతా పెద్ద తలనొప్పి తెలుసా? సో అవన్నీ నాకు అవసరం లేదు. కానీ నువ్వు నాకు చాలా తెగ నచ్చేసావే తెలుసా. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని నచ్చలేదు నాకు. అలాగే నేను గడిపిన అమ్మాయిలతో జస్ట్ కోరిక తీర్చుకునేవాడిని. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి మీద ప్రేమతో నిన్ను నాలో కలిపేసుకున్నానే. అలాగే నువ్వు కూడా నా ప్రేమని తిరిగి అందించావు. ఎందుకు నిన్ను మాత్రం నా పక్కన ఉంచుకోవాలి అనిపిస్తుంది. బట్ అది కూడా 1 year వరకే. ఆ తర్వాత మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్నారు. నేను మీ భార్యగానే ఉంటాను, మన పిల్లలు కావాలి అని గోల చేస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను చంపి పడేస్తాను. ఇది మాత్రం పక్కానే, ఇది గుర్తుపెట్టుకో అన్నాడు ఆర్యన్ సీరియస్గా. అప్పటి వరకు చాలా మామూలుగా కూల్గా మాట్లాడిన ఆర్యన్ అప్పటికప్పుడే సీరియస్గా అవంతికకి వార్నింగ్ ఇవ్వడంతో తను భయపడిపోయి బెదురు కళ్ళతో ఆర్యన్ని చూస్తూ ఉంటుంది. చెప్పు, అలా చేస్తావా అని అడిగాడు అదే బేస్ వాయిస్లో ఆర్యన్. ఊహు అంది తన మనసులో మాటలు మనసులోనే దాచేస్తూ అవంతిక. తను ఒప్పుకోవడంతో ఆర్యన్ చిన్నగా స్మైల్ చేసి, ఇందుకే నువ్వు నాకు తెగ నచ్చేసావే. నేను చెప్పింది చక్కగా వింటున్నావు. నేను ఎలా చెప్తే అలా చేస్తున్నావు. అదే వేరే అమ్మాయి అనుకో, నా ఆస్తి ఎలా కొట్టేయాలా అని నన్ను పెళ్లి చేసుకొని అని చూస్తుంది. నా ఇంటికి వచ్చి నిన్ను చూస్తే మాత్రం అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు కదా. ఈ క్యూట్నెస్తోనే నన్ను పడేశావు. బట్ మన ఇద్దరి మధ్య 1 year బాండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సైన్ తర్వాతే మన ఇద్దరి పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుంది. ఎందుకంటే మా ముసలోడు నమ్మాలి మన పెళ్ళి అయినట్టు. ఓకేనా? ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్.